లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. అయితే నిన్న ఈ విషయం ఏం జరిగిందంటే నాకు ఫోన్ చేసి చెప్పారు. ఏంటి అంటే ఇప్పుడు వినాయక చవితి నిమజ్జనానికి వెళ్ళి ఆ నిమజ్జనంతో పాటు నీళ్ళలో పడిపోయాడు అందులో. ఎక్కడండి మీది? మాది మాదాపురం గ్రామం, ముదిగొండ మండలం, సౌడి చెరువు మా ఊరు పక్కన. అయితే నా కొడుకు సబ్బు రుద్దుకుంటాడని ఒక ఆమె పోయింది. నేను పోయేవారికి సబ్బు రుద్దుకుంటాడు నా కొడుకు, నీ కొడుకు ఇట్లా ఫోన్ చేశారు, ఇట్లా పాట ఈ సాలకు పాడాడు నీ కొడుకు అని చెప్పారు. అయితే నా కొడుకు బొమ్మ అటే బొమ్మ కింద స్నానం చేస్తుంటే వాళ్ళు చెప్పారు నాకు. నేను చూడాల లేనండి. నేను అది మీ ఊర్లో చెరువేనాది? చెరువే. పొద్దున దొరికాడు నా కొడుకు బొమ్మ కింద. అంటే అక్కడ ఉన్న నిమజ్జనానికి వెళ్ళిన వాళ్ళు గమనించలేదా? అతను మనతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ వచ్చారా? గమనించలేదు వాళ్ళు. బొమ్మ కింద పడి నలిగిపోయాడా? అసలుకి నలిగిపోయాడు నా కొడుకు. అంటే ఇప్పుడు మరి అక్కడ ఉన్నాడని తర్వాత ఎట్లా తెలిసింది? ఒక ఆమె చూసిందంట. ఆ చూసినా మరి మళ్ళీ తర్వాత చెప్పింది. ఎమ్మటనే గమనించలే. అంటే అక్కడ ఎంతమంది కలిసి వెళ్ళారు? ఎన్ని విగ్రహాలు అక్కడ నిమజ్జనం అయ్యాయి? ఆ చెరువులో 3 విగ్రహాలు వేసారంట. ఇది రెండోది అన్నారు. మాదేమో అంతకుముందు 2 వేసారు అన్నారు. ఇది రెండోది, మూడోది అని చెప్పారు. నేను పోయినా ఏడ్చుకుంటా మొత్తుకొని నా కొడుకు ఏడబడ్డంటే నేను ఎంతమంది పిల్లలు? మాకిద్దరు అమ్మాయిలు, ఒక కొడుకు. ఒక కొడుకు వికలాంగుడు నా కొడుకు కూడా. నువ్వు తల్లివా? నిన్న పోయిండు 5 నా కొడుకు పోయిన కాడ బొమ్మను వేసారట. మరి వేసినాక నా కొడుకుని ఎల్లబడ్డాడు. చెరలు మీ పిల్లగాడు దొరకట్లేదని మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేము వెళ్ళినాక ఎట్టబడ్డాడమ్మా అని అడిగితే ఇది చాంబర్. అంటే అక్కడ నిమజ్జనం తర్వాత స్నానాలు చేస్తున్నారు అక్కడ చేస్తారంట. అయితే రుద్దుకుంటా చాంబర్ రుద్దుకుంటా జారి పడ్డాడని చెప్పింది. పొద్దున మరి అవన్నీ పెట్టి దాలాడారయ్యా. దాలాడితే అధికారులు వచ్చారా? పోలీసు వాళ్ళు వచ్చారయ్యా. ఏర్పాట్లు చేసి ఎదిగారు. ఎదిగితే బొమ్మ కింద దొరికిండు నా కొడుకు. కానీ అతను అందులో పడిపోతున్నప్పుడు అరవటం కానీ లేకపోతే ఏదైనా స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అతను ఆ విగ్రహంతో పాటు నిమజ్జనానికి వెళ్ళిన వాళ్ళు అంటే పెద్ద బొమ్మ, చాలా పెద్ద బొమ్మ. అది పెద్ద బొమ్మే సార్. ఎంతమంది వెళ్ళి ఉంటారు అక్కడికి? ఎంతమంది వెళ్ళారు సార్? మరి అంటే ఏమైనా అంటే చాలా మంది వినాయక నిమజ్జనాలకి వెళ్ళేటప్పుడు కొంతమంది మద్యం సేవించుకుంటూ డాన్సులు చేసుకుంటూ ఇలా ఉత్సాహాలతో వెళ్తే కార్యక్రమం చేస్తుంటారు కదా, దానివల్ల ఏమైనా జరిగిందా? నా కొడుకు అయితే ఏం తాగడయ్యా. నా కొడుకు అలాంటిది. ఇక్కడ స్థానికంగా ఎవరున్నారు మరి? మేము ఊరు పెద్దలు గాని ఇది గాని ఎవరు ఏమన్నారు? తీసుకొని వచ్చినాం మా బాబుని. తీసుకొని వచ్చినాక ఇక వాళ్ళని పిలిపించుకున్నాం. ఇది ఇష్టం మరి. నిన్న ఒక తీరుగా చెప్పారు. ఏమేం చెప్పారు? నిన్న ఏం చెప్పారు? ఏరియా సోడబడ్డా అని చెప్పారు. ఈ రోజు మరి మేము కూడా ఏడ్చుకుంటూ మొత్తుకుంటున్నాం. నిన్న ఈ రోజు ఉదయం చూస్తే బాబు వినాయకుడి కింద వెళ్ళిండు, విగ్రహం కింద. వేరే విధంగా చెప్పడం అంటే ఎట్లా చెప్పారంటే పక్కన పడ్డా, పక్కన ఇక్కడ స్నానం చేసుకుంటూ షాంపూ రుద్దుకుంటా ఈడపోయాడు నీ కొడుకు బొమ్మ నాటేసిన అని చెప్పి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అందులో పడ్డాడనే విషయాన్ని గమనించే ఉంటారు. గమనించే ఉంటారు అంతే. సో మీ ఊరు పెద్దలు ఎవరైనా వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు వచ్చారు సార్. మీరేమవుతారు? మా తమ్ముడు, బాబాయ్ కొడుకు. ఏంటి ఇప్పుడు యాక్చువల్ గా కొంతమంది ఏమో జారి పడిపోయారు అంటున్నారు. అసలు చూస్తేనేమో తీరా విగ్రహం కింద నలిగిపోయి కనిపించాడు, వెతికితే అంటున్నారు. అంటే 2 వర్షన్స్ వైజ్గా ఇది చెప్తున్నారు. ఏం జరిగింది అసలు? అక్కడ నేను కూడా లేను. ఒక ఆమె కొంచెం దూరంగా ఉన్నదంటే మా వర్షం మా కళ్ళ ముందు జరిగింది ఏంటంటే ఈ రెస్క్యూ టీం వాళ్ళు ఆ తాడు తీసుకొచ్చి చేయడం జరిగింది. ఎన్ని విగ్రహాలు?
ఒక్క విగ్రహం కిందనే సరే వాడు ఉన్నాడేమో కానీ ఈ తాడేసి లాగడం వల్ల దగ్గరకు వచ్చిండో విగ్రహం కింద ఉన్నదో మాకైతే తెలియదు. మేము అందరం చూస్తూనే ఉన్నాం, 20 మంది 100 మంది ఉన్నాం. ఇంకా విగ్రహం కింద గట్టిగా అయితే గుంజటం జరిగింది. ఫస్ట్ విగ్రహం తెలిగినాక వాడిచ్చిండో మరి ఏందో తెలియదు. అది అంటే పడిపోయినప్పుడు గమనించలేదంట. లేదంట, నేనైతే లేను. అంటే ఇప్పుడు ఆ కార్యక్రమం నిమజ్జన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ నిమజ్జన ఉన్న కార్యక్రమాలు వాళ్ళకి ఉన్నా గమనించలే. అదే ఉన్నాం కానీ ఎన్ని విగ్రహాలు మీ ఊర్లో నిమజ్జనం చాలా జరిగినాయి. నిన్న ఊరు మొత్తం కూడా జరిగిన విగ్రహాలు మాదాపురం గ్రామాన్ని అన్ని నిన్ననే నిమజ్జనాలు జరిగినాయి. జరగడం వల్ల మేము అందరం వెళ్ళినాం. మేము బల్ల మీద తర్వాత ట్రాక్టర్లో ఉన్న సంగతి మేము గమనించుకోవాలి పిల్లగాన్ని. తర్వాత బయట నుంచి మేము బండి వేసుకుని వచ్చినాం. తర్వాత ట్రాక్టర్ నుంచి విగ్రహాన్ని నెట్టినాం. అందరం ఆ సందర్భంలో ఉన్నాం కానీ మనుషులను గమనించుకోవాలి, ఒకరినొకరు చూసుకోవాలి. పెద్ద విగ్రహం చాలా. ట్రాక్టర్లో నుంచి నేరుగా నెట్టేస్తారా? అంటే అందరూ దిగిపోయినాక లోపలికి ఇస్తారు కదా, అట్లా. వీడియోస్ తీసారా? ఏం తీయలేదండి. అంటే అందరం ఓపెన్ ఉన్నాం. ఫోన్లు అన్ని నీళ్ళలో దిగుతాం కదా, ఫోన్లు అన్ని పక్కకే పెట్టేసి మేము చూసాం. పిల్లగాడు అల్లైతే ఉన్నాడు అనేది ఒక్క మనిషి అయితే అంటుంది. అది మేమెవరు ఈ పిల్లలు పోయిన పిల్లలు అయితే మేము చూడలేదు. మేము విగ్రహం అయితే పట్టుకున్నాం కానీ పిల్లగాడు ఆ విగ్రహం ఏమంట ఉన్నది అయితే మేము చూడలేదు. ఎంత వయసు? ఎంత ఎవరు బాబుది? 26, 27 అట్లా ఉండదు. 24 ఉంటుంది. పెళ్ళైంది? కాలేదండి. ఒక్కడే కొడుకు అంటగా తల్లిదండ్రులు? ఇద్దరు ఆడపిల్లగాళ్ళు. ఒక్కడే కొడుకు. చాలా రోధిస్తుంది. నిన్న జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో అయితే అపశృతి దొల్లి ఇక్కడ సైదులు అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఊరంతా చాలా విషాదకరమైన వాతావరణం ఏర్పడింది. సో వాళ్ళు ఎంతో ఘనంగా నిర్వహించుకుని చివరిలో ఈ ఘటన జరగటం అక్కడ వాళ్ళందరినీ కలచపరుస్తుంది. ఆ కుటుంబాన్ని చాలా బాధకి లోన్ చేస్తుంది.